హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతో ఇష్టమైన పూతరేకులని దోశ ప్యాన్ పైన ఎలా చేసుకోవాలి ఇంట్లో అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. చాలా కష్టంగా ఉంటుంది, కానీ 1-2 సార్లు ప్రయత్నిస్తే పర్వాలేదు. మరీ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అన్నా వస్తుంది. మొదటిసారి నాకు రాలేదండి, రెండోసారికి ఈ మాత్రం వచ్చాయి. కాబట్టి నేను చూపించే పద్ధతిలో చేశారంటే మీరు కూడా ఈజీగా చేయగలుగుతారు. టేస్టీ అయిన ఈ పూతరేకుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్పు బియ్యం తీసుకోవాలి. నేను ఇక్కడ బియ్యంని రేషన్ బియ్యం తీసుకున్నానండి. పూతరేకులకి మనము రేషన్ బియ్యం కానీ లావు బియ్యం కానీ తీసుకుంటే చాలా బాగుంటాయి, కాబట్టి రేషన్ బియ్యంనే ప్రిఫర్ చేయండి. ఇప్పుడు వీటిలోకి వాటర్ వేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. బియ్యంలో ఏవైనా ఉంటే కూడా అవి తీసేసి, మామూలుగా మనకు రేషన్ బియ్యం అంటేనే డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, కాబట్టి వీలైనంత వరకు 3-4 సార్లు అయినా సరే కడుక్కోవాలండి. ఇలా కడుక్కొని ఆ వాటర్ మొత్తం తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి బియ్యం మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక మినిమం ఒక 5 గంటలన్నా నానబెట్టుకోవాలి. మీకు టైం ఉందనుకోండి కొంచెం 6-7 గంటలైనా నానబెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెట్టేసుకుంటున్నానండి. నైట్ మొత్తం నానబెట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు, పిస్తా తీసుకున్నాను. మీరు కావాలంటే ఏవైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ ఈ 3 మాత్రమే తీసుకున్నాను. వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. కావాలంటే గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, పొడిలాగా వస్తుంది కాబట్టి నేను ఇలా పీసెస్లా కట్ చేసుకున్నాను. మనం ఇక్కడ పూతరేకులు దోశ ప్యాన్ పైన చేసుకుంటున్నాం కాబట్టి దోశ ప్యాన్కి సరిపడా కాటన్ క్లాత్ని తీసుకోవాలి. క్లాత్ అనేది సన్నగా ఉండాలండి, మరీ మందంగా ఉండొద్దు, చాలా సన్నగా ఉండాలి. ఇలా 2 లేయర్ల లాగా వేసుకోవాలి. కరెక్ట్ సైజ్గా కట్ చేసుకొని ఇలా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. క్లాత్ని ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక నెక్స్ట్ నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, వీటిని మూత తీసేసి చూడండి, బియ్యం పర్ఫెక్ట్గా నానిపోయాయి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. మిక్సర్ జార్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మీకు దాంట్లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలండి, ఎందుకంటే మెత్తగా మిక్స్ పట్టుకోవాలి కాబట్టి మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఎంతవరకు పడతాయో అంతే వేసుకొని దాంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు బియ్యం అనేది తొందరగా నలగవు కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసినాక చూపిస్తున్నాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ పలుకులు అనేది మనకు దోశపిండిలా కంటే కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ రవ్వలాగా మనకు చేయికి తగలొద్దనమాట, ఇలా ఉండాలి. ఇలా చేసుకుంటేనే మనకు పూతరేకులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా వెడల్పాటి ప్యాన్లో పోసుకోవాలి. ఎందుకంటే మనము క్లాత్ అద్దుకుంటాం కాబట్టి ఈజీగా ఉండడానికి ఇలా వెడల్పు దాంట్లో పోసుకొని కన్సిస్టెన్సీని సెట్ చేసుకోవాలి. మనకి ఇది తిక్కుగా ఉండొద్దు, పల్చగా ఉండాలి. కాబట్టి ఇలా వాటర్ పోసుకొని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి. మరీ చిక్కగా ఉండొద్దు, ఇలా పల్చగానే ఉండాలి. ఇప్పుడు కాటన్ క్లాత్ ఉంది కదా, దాన్ని వాటర్ కంప్లీట్గా పిండేసుకొని ఇలా 2 లేయర్ల లాగా చేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా సన్నటి క్లాత్ తీసుకొని 2 లేయర్లుగా చేసుకొని పూతరేకు వేసుకోవాలి. దాన్ని పిండిలో కంప్లీట్గా 2 వైపులా అంటేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది రెడీగా పెట్టేసుకున్నాం కదా, నెక్స్ట్ స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టుకొని బాగా వేడవ్వాలండి. వేడయ్యాక దాంట్లోకి ఒక 2-3 డ్రాప్ల ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్ కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ ఈ విధంగా రుద్దుకోవాలి. ప్యాన్ మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నాక బాగా వేడిగా ఉండాలి. ప్యాన్ మాత్రం కంపల్సరిగా గుర్తుపెట్టుకోండి. మనం ఇది వేసేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకేసారి ఇలా లాగేసేయాలండి. వేసాక వెంటనే ఒకేసారి లాగేసి మీడియం టు హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి, ఈజీగా అదే వచ్చేస్తుంది. కొంచెం నాకు హోల్స్ లాగా వచ్చాయి, పర్ఫెక్ట్గా ఏం రాలేదండి, ఇలా హోల్స్ లాగానే వచ్చాయి. నెక్స్ట్ ఇంకొకటి కూడా వేస్తున్నాను చూడండి. మళ్ళీ వేసేటప్పుడు ఎప్పుడైనా మనం ఆయిల్ వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నాకు స్టార్టింగ్ 2 రాలేదండి, తర్వాత ఈజీగా వచ్చేసాయి. ఇలా ఒకేసారి ఈజీగా తీసేసుకోవాలి. రెండోసారి అద్దొద్దండి, ఒక్కసారికే తిప్పేసుకోవాలి. వేసిన వెంటనే ఈజీగా లాగేసేయాలండి, అలా అయితేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్యాన్ వేడిగా ఉండాలి, అలాగే వేసిన వెంటనే లాగేసుకోవాలి. నాకు అన్ని హోల్స్ లాగానే వచ్చాయండి. ఇక్కడ నేను నెయ్యి కరిగించి తీసుకున్నాను, అలాగే పంచదార పొడి మిక్సీ పట్టి పెట్టుకున్నాను, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మీరు పంచదార బదులు బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా నేను అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ పూతరేకులు మనకు హోల్స్ లాగా వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ 2
2 తీసుకుంటున్నాను, ఒకదానిపైన ఇంకొకటి తీసుకుంటున్నాను. మామూలుగా అయితే 2 వేసి తీసుకుంటారు, కాకపోతే నాకు హోల్స్ వచ్చినందుకని కూడా 2 తీసుకుంటున్నాను. చూడండి ఒక్కొక్కటి ఒక్కోలాగా వచ్చాయి, అయినా పర్వాలేదు పర్ఫెక్ట్గానే వచ్చాయి. ఇలా వేసుకున్నాక ఎక్కడన్నా హోలు ఉంటే పైన కొంచెం విరిగింది ఏమన్నా ఉంటే జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన పంచదార పొడి వేసుకుంటున్నాను. మీరు బెల్లంతో చేసుకున్న చాలా బాగుంటుంది, హెల్దీ కూడా కాబట్టి. మనం స్వీట్ ఎక్కువే కావాలి దీనికి కాబట్టి పంచదార పొడి అనేది ఎక్కువే వేసుకున్నాను. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఎందుకు ఇలా కట్ చేసుకున్నానంటే మనం తింటూ ఉంటే పళ్ళకు తగులుతూ ఉంటాయి కదా, టేస్ట్ బాగుంటుందని ఇలా వేసుకున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే దీనిపైన నెయ్యిని కూడా వేసేసుకోవాలి. వేసుకొని మీకు ఇది క్రిస్పీగా ఉందనుకోండి, కొంచెం తడి క్లాత్ ఉంది కదా దాంతో అద్దుకోవాలి. అలా అయితే కొంచెం మెత్తగా వస్తుంది. క్రిస్పీగా ఉంటే విరిగిపోతుంది కాబట్టి ఆ విధంగా చేసుకొనైనా మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ తడి క్లాత్ అద్దాక ఇలా మెత్తగా అయింది కొద్దిగా, కాబట్టి ఈజీగా చుట్టుకోవడానికి వచ్చిందండి. మీరు క్రిస్పీగా ఉందనుకోండి ఎక్కడిదక్కడ విరిగిపోతుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చూడండి మన మొదటి పూతరేక అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. అది కూడా నేను 2 వేసుకున్నాను, ఒక్కటిగా వేయలేదు, హోల్స్ ఉన్నాయి కాబట్టి ఇలా 2 వేసుకొని సేమ్ అన్ని డ్రై ఫ్రూట్స్, పంచదార పొడి, నెయ్యి అన్నీ వేసేసుకుంటున్నాను. చూడండి కొంచెం పంచదార పొడి అనేది ఎక్కువే వేసుకోండి, డ్రై ఫ్రూట్స్ కూడా వీలైనంత వరకు ఎక్కువ వేసుకోండి. నెయ్యి మాత్రం మీ ఇష్టం అండి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఇలా వేసుకొని సేమ్ దీన్ని కూడా అలానే మీకు ఒకవేళ క్రిస్పీగా ఉంటే తడి అద్దేసుకొని ఇలా చేసేసుకోవడమే, రోల్ చేసుకోవడమే. చూడండి ఈజీగా అయిపోయింది కదా. కొంచెం అంత బాగా రాలేకపోయినా పర్వాలేదండి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మన ఇంట్లో మన చేతితో చేసుకున్నాయి అంటే చాలా బాగుంటాయి కదా, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. కాబట్టి ఇలా నేను చూపించే పద్ధతిలో చేయండి, మీరు కూడా ఒకసారి కాకపోయినా ఒకసారైనా వస్తాయి, చాలా బాగుంటాయి టేస్ట్ అయితే. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.